మరొకసారి గమనించినట్లయితే దేవుని పేరు చెప్పుకొని మాకు అద్భుతాలు జరిగాయి, మహాద్భుతాలు జరిగాయి. నా రోగాలు కుదుటపడ్డాయి. నా ఆర్థిక లావాదేవీలు కుదుటపడ్డాయి. నాకు మంచి జ్ఞానము ప్రసాదించాడు. చదువు అనుగ్రహించాడు. ఉద్యోగాలు అనుగ్రహించాడు. ప్రతిదీ భూ సంబంధము, సరి సంబంధంగానే మనము సాక్ష్యం చెప్పగలుగుతున్నామే కానీ, నా స్వభావం మారిందయ్యా, నాకు మంచి మనసు వచ్చిందయ్యా, మంచి బుద్ధి ప్రసాదించాడయ్యా, మంచి నడత ప్రసాదించాడు, మంచి నడత కలిగి జీవించాలని ఆశపడ్డాను నేను. ఆ రీతిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడనే గ్రహింపు లేదు కానీ, ఎప్పుడు చూసినా భూ సంబంధమైన, శరీర సంబంధమైన స్వస్థతలు, మహాద్భుతాల గురించే మాట్లాడతాం. ఇవన్నీ మనల్ని పరలోకము చేర్చలేవు, దేవుని యొద్దకి అసలుకే చేర్చలేవు. అయితే మనం గమనించండి, అద్భుతాలు జరగడం మంచిదే, భూమి మీద దేవుడు ఉన్నారు నిరూపణకి. అయితే మనం దీనికంటే మించింది, మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడేది ఏదంటే మన మంచి మనసు, మంచి బుద్ధి, మంచి స్వభావము, మంచి నడత, మంచి మాటలు, అందరితో సమాధానము, క్షమాగుణము, మనము ప్రేమ కలిగి జీవించినట్లయితేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. అలాగే ఇతరులకు సాక్షార్థంగా ఉంటాము. దేవునికి కూడా మన ద్వారా మహిమ కలుగుతుంది. కానీ 24 గంటలు భూ సంబంధమైన, శరీర సంబంధమైన స్వస్థతలు, అద్భుతాల గురించి మాట్లాడినా అది వ్యర్థమే. అది దేవుడు ఉన్నాడు నిరూపణకే కానీ దేవునికి మహిమ తెచ్చేటివైతే కాదనమాట. మన బుద్ధి మారాలి, మన యొక్క సాక్ష్యము, మన యొక్క స్వభావం, మన నడత మారినట్లయితే దేవునికి మహిమ, ఇతరులకు రక్షణ, ఆశీర్వాదం. కాబట్టి ఇలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.